శ్రీ గురుభ్యో నమః. విశ్వనాథ స్వరూపంగా వర్ధిల్లుతూ ఉన్నటువంటి సమస్త చరాచర ప్రాణికోట్లకు జయమగునుగాక. అమృత స్వరూపమైనటువంటి ఈ మహావిశ్వ ప్రభువైనటువంటి శివ మహాదేవ ప్రభునకు జయమగునుగాక. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. 583వ మంత్రంలో ప్రత్యాహారంలో జరిగే సంభవనీయమైనటువంటి వాటన్నింటిని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నిన్న 2 మంత్రాలను గురించి తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని తెలుసుకుందాం. 583వ మంత్రంలో కుండలిని యోగము అంటే ఏమై ఉందో దాని గురించి ఇంతకుముందు విభాగాల్లో మనం తెలుసుకున్నాం. మూలాధారానికి స్వాధిష్టానానికి మధ్య, నాభిస్థానానికి క్రింద, ఏదైతే ఎక్కడైతే మూలాధార కేంద్రం అని పిలుచుకుంటూ ఉంటామో అక్కడ ఆ క్రింద ఈ దేహంలో హోమకుండపు రంధ్రాన్ని మూసివేసి, ఈ దేహం అనే హోమకుండము, దీనిలో నిరంతరం ఆహారం అనే ఆహుతులు వేస్తూ ఉంటాం. ఆ హోమకుండానికి ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రానికి పైన దాన్ని మూసివేసి, ఆ రంధ్రాన్ని మూసివేసి మీ మనస్సు అనే ఆలోచన క్షేత్రాన్ని, మన మనస్సు ఎంత విశాలమైనదండి! ఎకరా 2 ఎకరా కాదు, హెక్టార్లు కాదు, కిలోమీటర్స్ కాదు, ఈ విశ్వాన్నంతా కూడా మన మనసు పట్టి ఉంది. అలాంటి ఆలోచన క్షేత్రాన్ని, మనసు అనే ఆలోచన క్షేత్రాన్ని ఈ సహస్రార హోమకుండం పైన కేంద్రీకరించి, ఈ మనస్సు అనే ఆలోచన క్షేత్రాన్ని ఎక్కడుంచాలి? శిరస్సులో ఉన్నటువంటి సహస్రార క్షేత్రంలో ఉన్నటువంటి హోమకుండం పైన కేంద్రీకరించి అప్పుడు మీరు ఇంకా ధ్యానించండి. ఆ చంద్రకాంతితో, మీలో మేలుకున్నటువంటి దృష్టితో మీ దృక్కోణాన్ని విశాల విశ్వము, మీ సహస్రార క్షేత్రపు ద్వారము ద్వారా మీరు చూసేందుకు కేంద్రీకరించండి మీ దృష్టిని. మీ మనస్సు అనే ఆలోచన క్షేత్రపు కంటిని సహస్రార క్షేత్రం వైపుగా తిప్పి, ఆ సహస్రార క్షేత్రంలో ఉన్నటువంటి హోమకుండం నుండి విశాల విశ్వాన్ని దర్శించడానికి మీ దృక్కోణాన్ని అటువైపుకు మళ్ళించండి. అలా యోగ సాధన చేస్తూ ఉంటే కనుక మీరు కాల ఆవరణలను, కాలపు అవధులను జయించి వేస్తారు. ఈ విధంగా మూలాధార కేంద్రపు యోగాగ్నికుండపు అధోముఖ ద్వారాన్ని మూసివేసి, శిరస్సు పైన ఉన్న సహస్రార కేంద్రపు హోమాగ్నికుండ ద్వారం ద్వారా దృష్టిని విశాల విశ్వ ఆవరణంపై కేంద్రీకరించడాన్ని కుండలిని యోగంగా స్వామి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఎక్కడ? మూలాధార కుండం నుండి మేలుకొనినటువంటి అగ్ని మనోమయ క్షేత్రం నుండి, మనోమయ క్షేత్రం ఎక్కడ ఉంది? ఆజ్ఞాచక్రంలో ఉంది. అక్కడి నుండి సహస్రార క్షేత్రంలోని హోమకుండపు ముఖము ద్వారా విశాలమైన విశ్వంలోకి ప్రవేశిస్తే, అప్పుడు విశాల విశ్వాన్నంతా కూడా తనలో తాను దర్శిస్తూ ఉంటే కుండలిని యోగంగా ఇక్కడ స్వామి మనకి చెప్తూ ఉన్నారు. విశ్వస్వరూపమైనటువంటి విశ్వనాథ ప్రభువైనటువంటి శివ మహాదేవ ప్రభునకు జయము జయము. శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ఇక 584వ మంత్రంలో కుండలిని యోగము మీ జన్మ చక్రాన్ని అంతం చేస్తుంది. 2 వేళ్ల ప్రమాణంలో గుదమునకు పైన, జననాంగమునకు 2 వేళ్ల ప్రమాణానికి క్రింద కుండలిని అగ్ని ఉంటుంది. అక్కడ గనక మండుతూ ఉన్న ఆ కుండలిని అగ్నిపై దృష్టిని కేంద్రీకరిస్తూ ధ్యానం చేశారనుకోండి, అది ఆ చోటును వెలిగిస్తుంది.
ఆ వెలుగుతో మీలో ఉన్న ఐహిక ఇచ్ఛలన్నీ సమిధలై వెలిగిపోతాయి. ఆత్మిక ప్రభువైన శివ మహాదేవ ప్రభునితో అప్పుడు నీవు ఏకమవుతావు. అతడే మరింక జన్మలను అంతరింపచేసే మహాప్రభువు. అలా నీ జన్మ పరంపరలన్నీ అంతమైపోతాయి. అలా కుండలిని యోగము జన్మ పరంపరలను తొలగిస్తుంది అంటూ స్వామి ఈ మంత్రంలో మనకి చెప్తూ ఉన్నారు. ఈ మంత్రార్థాన్ని సాధకులైన వారు తమ సాధనలో చేస్తూ వస్తూ ఉండే ప్రక్రియలో భాగంగా జరిగే ఫలితాలను గురించి చెప్పడంగా మనం అర్థం చేసుకోవలసి ఉంటుంది. సాధన చేయకుండా అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది అని ప్రశ్నించడం కాదు. లోపలి నుండి సాధన చేస్తూ దానిలో సంభవించే విషయాలన్నింటినీ కూడా స్వామి మనకి ఇక్కడ అనుభవపూర్వకంగా తాను పొందిన దాన్ని చెబుతూ ఉన్నారు కనుక దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, సాధన చేయడానికి ప్రయత్నించాలి, చూడడానికి ప్రయత్నించాలి. ఆ విధానాలన్నింటినీ చూస్తూ చేస్తూ ఫలితాలను పొంది తీరాలి. ఎందుకంటే మనకి మానవ దేహం ఉంది, శివుడే మన రూపంలో ఉన్నాడు. శివుడిగానే మనం ఇక్కడ జీవించుదాం. ఈ లోకమంతా కూడా దివ్యత్వంతోనే నిండి ఉంది. ఎందుకు వేరుగా ఉంది ఇది మనం ఎలాంటి దృక్కోణంతో చూస్తే అలా కనిపిస్తుంది. దీని లోపలికి మనం ప్రవేశించి ఆలోచిస్తే అప్పుడు మనకి ఆ దివ్యత్వం అంతా కూడా మనకు అర్థమవుతుంది. అలాంటి ప్రయత్నాలను మనం చేసినప్పుడు ఈ శివుని యొక్క మహాయోగం, ఈ కుండలిని అగ్ని యొక్క మహాశక్తి, ఈ మొత్తం సంభవిస్తూ ఉన్నటువంటి సంభవనీయమైన విశేష విషయాలు అన్నీ తమంత తాముగా తమ గుట్టు మనకి ఇప్పి చెప్తాయి. వాటిని మనం తెలుసుకోవాల్సిందే. అదే జ్ఞానంగా మనం తెలుసుకోవలసిన విషయాలు విశేషాలు. శివ మహాదేవ ప్రభునకు జయము జయము, శ్రీ తిరుమలార స్వామికి జయము జయము, తిరుమంతిరమునకు జయము జయము. ప్రత్యాహారంలో జరిగే విషయాలను గురించి మనకి స్వామి చెప్తూ ఉన్నారు కదా. ఇప్పుడు అసలు ప్రత్యాహారం ఎలా సంభవిస్తుంది స్వామి చెప్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి సంభవిస్తుంది, ఎలా సంభవిస్తుంది అనే విషయాన్ని మనకి 585వ మంత్రంలో చెప్తూ ఉన్నారు స్వామి. దాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ మంత్ర సారాన్ని మనం సాధన చేయడానికి, ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలి మనసుకి. మనం బాహ్యంలోకి ఉన్న మనసును అంతరంలోకి ప్రవేశపెట్టడము, అంతరంలోకి ప్రవేశించిన మనస్సుకు దివ్యత్వాన్ని గురించినటువంటి ఆలోచనలలోకి ప్రవేశపెట్టడము మనకి కొంత సమయాన్ని తీసుకోవలసిన పరిస్థితి ఉంటుంది. కనుక ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఆపుతాను. మళ్ళీ ఇంకో వీడియోలో మరిన్ని మంత్రార్థాలు చెప్పుకుందాం, తెలుసుకుందాం. ప్రతిదీ మనం తెలుసుకుందాం. మీరంతా చాలా ఓపికగా దీన్నంతా తెలుసుకోవడానికి సిద్ధంగా, తెలుసుకోవడానికి ఎంతో ఓర్పుగా, సహనంగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అండి.